హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ mkd'zines. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ ఎటువంటి ముడతలు రాకుండా పర్ఫెక్ట్ ఫార్ములాస్తో ఎలా కట్ చేయాలి అనేది చూద్దాము. ఈ ఒక్క మెథడ్ మీరు నేర్చుకున్నట్టయితే ఏ బ్లౌజ్ అయినా ఎనీ సైజ్ ఆఫ్ బ్లౌజ్ మీరు ఈజీగా డ్రా చేయగలరు, కట్ చేసి మీకు మీరు ఓన్గా కుట్టగలరు. అంత కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను పక్కాగా చెప్తున్నాను. ఓకే, స్టార్ట్ చేద్దాం. ముందుగా బ్లౌజ్ మెజర్మెంట్స్ ఇక్కడ రాస్తున్నాను, అలాగే స్టార్టింగ్లో కూడా ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ ఏం చేయాలి అంటే కింద వేస్ట్ లైన్లో ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఆ హాఫ్ ఇంచ్ ఎందుకు అంటే ఫర్ సీమింగ్ అలవెన్స్ అనమాట. అంటే కుట్టడం కోసం ఒక హాఫ్ ఇంచ్ కింద వదిలేసి డ్రా చేయాలి. ఇక్కడ నుంచి మన బ్లౌజ్ లెంత్ ఎంతైతే ఉంటుందో అంత పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచెస్. 14.5 ఇంచెస్ పెట్టిన తర్వాత ఆ పైన ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే పైన సీమింగ్ అలవెన్స్ అనమాట. మీకు పర్ఫెక్ట్గా చెప్పాలంటే పైన ఒక హాఫ్ ఇంచ్, కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మీ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అంత పర్ఫెక్ట్గా మార్క్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వేస్ట్ నుంచి స్టార్ట్ అవుదాం. ఎప్పుడైనా సరే బ్లౌజ్ స్టార్ట్ చేసినప్పుడు కింద నుంచి పైకి వెళ్ళండి, పైనుంచి కిందకి కాదు. అది మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వేస్ట్ లైన్ స్టార్ట్ చేద్దాము. వేస్ట్ లైన్ డివైడెడ్ బై 4 చేయాలి. ఇప్పుడు 35 ఇంచెస్ దీనికి వేస్ట్ ఉంది ఈ బ్లౌజ్కి. సో 35 డివైడెడ్ బై 4 దట్ ఈస్ 8.75 వచ్చింది. సో 8.75 ఇంచెస్ నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. 8.75 ఇంచెస్ డ్రా చేసిన తర్వాత ఇక్కడి నుంచి 30 ఇంచ్ నేను డాట్ కోసం మార్క్ చేస్తున్నాను. ఎనీ సైజ్ ఆఫ్ బ్లౌజ్ అండి, 30 ఇంచ్ మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు. ఇక్కడి నుంచి మన వేస్ట్ లైన్ని మళ్ళీ బై 2, ఎంతైతే మనం అక్కడ వేస్ట్ లైన్ డ్రా చేసామో దాని నుంచి మళ్ళీ బై 2 చేస్తే, అంటే హాఫ్ చేస్తే, ఆ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఆ మార్క్ దగ్గర నుంచి ఆ 3/4 ఇంచ్ని బై 2 చేసి హాఫ్ ఆఫ్ పార్ట్ వేయాలి. అంటే 1/4 ఇంచ్ కన్నా ఎక్కువ అటువైపు వస్తుంది, ఇటువైపు 1/4 ఇంచ్ కన్నా ఎక్కువ వస్తుంది. అలాగే ఇక్కడి నుంచి 4.5 ఇంచెస్ డాట్ లెంత్ అనేది మార్క్ చేయాలి. ఎనీ సైజ్ ఆఫ్ డీప్ నెక్ బ్లౌజ్ 4.5 ఇంచెస్ ఈజ్ మస్ట్. అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. 4.5 ఇంచెస్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు డాట్ లెంత్ని మార్క్ చేసిన తర్వాత ఆ లైన్స్ని కలిపేయాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు వేస్ట్ లైన్లో మనకి సీమింగ్ అలవెన్స్ కావాలి కదా, ఖర్చు కోసం ఎంత అంటే 1.5 ఇంచ్ మనం మార్క్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఖర్చు 1 నుంచి 1.5 ఇంచుకి మించి పెట్టకండి. 2 ఇంచులు 3 ఇంచులు కూడా పెడతారు. అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకు వేసుకున్నప్పుడు బ్లౌజ్ కంఫర్ట్ ఉండదు. అలాగే మనం డాట్ వేసాం కాబట్టి ఆ డాట్ కుట్టిన తర్వాత స్ట్రైట్ పీస్లో ఉండడానికి అక్కడ క్రాస్ కట్ చేస్తాం. దాన్ని బ్లెండ్ చేసి ఆ పైన మనం వేస్ట్ లైన్ మార్కింగ్కి కలిపేస్తామన్నమాట. కింద నుంచి హాఫ్ ఇంచ్ ఎంతైతే వదులుకున్నామో దాని నుంచి. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ ఎంత తీసుకోవాలి అనేది, సో జస్ట్ డివైడెడ్ బై 6 చేస్తాం. అంటే 35.5 డివైడెడ్ బై 12 చేస్తే 5.9 సంథింగ్ వచ్చింది కదా. సో అప్రాక్సిమేట్గా నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఒక 1 ఇంచ్ 1 పాయింట్ ఎక్కువైనా నో ప్రాబ్లం. 1 పాయింట్కి ఏమీ అయిపోదు, సీమింగ్ అలవెన్స్లో కలిసిపోతుంది అనమాట. సో ఎంత తీసుకున్నాను నేను, 6 ఇంచెస్ తీసుకున్నాను, ఇంక్లూడింగ్ పై లైన్ నుంచి తీసుకున్నాను, అది కూడా గమనించండి. ఓకే, ఈ విధంగా డ్రా చేసిన తర్వాత చెస్ట్ లైన్లో ఒక 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా, ఆ లైన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం. ఇలా ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇప్పుడు చెస్ట్ రౌండ్ తీసుకుంటాం. చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4. సో 35.5 డివైడెడ్ బై 4 ఎంత అవుతుంది అంటే 8.8, అంటే 8.9 అనుకోండి. 8/4 ఆర్ 8.9. సో ఎగ్జాక్ట్గా 8.9 అన్న తీసుకోండి, లేదా 8.9కి 1 పాయింట్ కదా తక్కువ, 9 ఇంచెస్ అంటే. సో మీరు 9 ఇంచెస్ తీసుకున్నా నో ప్రాబ్లం. 9 ఇంచెస్కి నేను మార్క్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత పైన దీనికి కూడా సేమ్ 1.5 ఇంచెస్ మనం స్టిచ్చింగ్ అలవెన్స్, అలాగే అదే ఖర్చు తీసుకుని తీసుకుని అది మార్క్ చేసుకుంటాం. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ లైన్లో షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది మనకి డౌట్ ఉంటుంది. షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే మనం ఆర్మ్ హోల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఆర్మ్ హోల్ డౌన్ ఎంత తీసుకున్నాం, మనం 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, దానికి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకుని షోల్డర్ లైన్లో పెట్టుకుంటే సరిపోతుంది. అంటే 6 ఇంచెస్ తీసుకున్నాం ఇక్కడ 5.75 తీసుకుంటే సరిపోతుంది. ఓకే, 5.75 ఇంచెస్ మనం తీసుకున్నాం. ఇందులో మనకి నెక్ రావాలి. నెక్ ఫార్ములా ఏంటి అంటే
చెస్ట్ డివైడెడ్ బై 12 మన చెస్ట్ లైన్ ఎంత ఉందో చెస్ట్ రౌండ్ ఎంత ఉందో డివైడెడ్ బై 12 ఎంత వచ్చింది 2.9 ఇంచెస్ వచ్చింది. సో ఎగ్జాక్ట్గా 2.9 ఇంచెస్ అనేది ఇక్కడ మార్క్ చేసుకుంటాం. ఓకే, నెక్ లైన్ అనేది నెక్ విడ్త్ అనేది 2.9 ఇంచెస్. సో మిగతాది ఆటోమేటిక్గా షోల్డర్ కింద వచ్చేస్తుంది కదా. 2.9 ఇంచెస్ తీసేసామంటే మిగతా ఆ ఎక్సెస్ అంతా షోల్డర్ కోసమే. సో అలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం షోల్డర్ లైన్లో రెండో లైన్ నుంచి కరెక్ట్గా 8 ఇంచెస్ మనం నెక్ డెప్త్ అనేది డ్రా చేసుకోవాలి. ఇంక్లూడింగ్ సీమ్ అలవెన్స్తో కాదండి. సీమ్ అలవెన్స్ కింద పక్కన ఇంకో లైన్, కింద ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్ నుంచి డ్రా చేసుకుంటే మాత్రమే కుట్టిన తర్వాత ఎగ్జాక్ట్గా 8 ఇంచెస్ వస్తుంది. ఓకే, పైన ఎంతైతే నెక్ విడ్త్ పెట్టామో కింద కూడా సేమ్ అంతే పెట్టి లైన్ అనేది డ్రా చేయాలి. ఇది నాకు స్క్వేర్ నెక్ చెప్పారు కాబట్టి నేను స్క్వేర్ డ్రా చేశాను. మీరు రౌండ్ నెక్ అయినా డ్రా చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇప్పుడు షోల్డర్ లైన్లో 5.75 పెట్టాం కదా, సేమ్ 5.75 చెస్ట్ లైన్లో కూడా పెట్టి షోల్డర్ లైన్ టు చెస్ట్ లైన్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి 1 ఇంచ్ 45 డిగ్రీస్ యాంగిల్లో 1 ఇంచ్ మనం పెట్టుకొని ఇక్కడి నుంచి షోల్డర్ లైన్, ఆర్మ్ హోల్ లైన్ అండ్ అలాగే చెస్ట్ లైన్ ఆ 1 ఇంచ్ కోయిన్సైడ్ అయ్యేలాగా మనం కలపాలి. ఓకే, ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపినప్పుడు మనకి ఆర్మ్ హోల్ అనేది రౌండ్ షేప్ రావాలి. అది గుర్తుపెట్టుకోండి. రౌండ్ షేప్ వస్తేనే మీకు బ్లౌజ్ అనేది ఎక్కడ ముడతలు రాకుండా ఉంటుంది. చాలామందికి ఎల్ షేప్ వస్తుంది. చూసారు కదా, ఆర్మ్ హోల్ కరెక్ట్గా 8.5 ఇంచెస్ అనేది వచ్చింది, ఇంక్లూడింగ్ సీమ్ అలవెన్స్తో కలిపి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే చెస్ట్ లైన్ని వేస్ట్ లైన్ని కనెక్ట్ చేసేద్దాం. ఓకే, పైన ఉన్న చెస్ట్ లైన్ని అలాగే వేస్ట్ లైన్ని కూడా కనెక్ట్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఒక 50% ఆఫ్ బ్లౌజ్ మనకి ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని మనం కట్ చేసేసుకుందాం. కట్ చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే కింద డాట్ వస్తుంది కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇది చెప్పేశాను. సో ఇప్పుడు నేను దీన్ని కట్ చేసి నేను మీకు చూపిస్తాను. మీరు కట్ చేసేటప్పుడు కూడా ఎలా కట్ చేయాలి అంటే సేమ్ లైన్ మీద మాత్రమే కట్ చేయండి. ఎక్సెస్గా పక్కకి 1 ఇంచ్ కూడా వెళ్ళొద్దు, ఒక పాయింట్ కూడా వెళ్ళొద్దు. ఓకే, ఇప్పుడు కట్ చేసేసిన తర్వాత ఇటువంటిది ఏదైనా పంచ్ హోల్ మిషన్ ఉంటే దాంతో మీరు డాట్స్ పెట్టుకోండి. ఇలా పంచ్ హోల్ మిషన్తో ఎక్కడైతే మనం మార్క్స్ వేసుకున్నామో అక్కడ డాట్స్ పెట్టుకుంటే మీరు బ్లౌజ్ మీద వేసి కట్ చేసినప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది మార్క్ చేసుకోవడానికి. ఇలా డాట్ దగ్గర కూడా ఒక హోల్ చేసుకొని పెట్టుకోండి. ఇలా వేయడం వల్ల మీరు డైరెక్ట్ బ్లౌజ్ మీద పెట్టి కట్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్ అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్